ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఏపీకి మోడీ భారీ కానుకండి. త్వరలో గుడ్ న్యూస్. ఆ వివరాలు తెలుసుకుందాం. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కేంద్రంలో ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయండి. అటు ఢిల్లీలో మోదీ, ఇటు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరనున్నాయి. సో కేంద్రంలో మూడోసారి మోడీ అధికారం చేపట్టనున్నారు. నెంబర్ గేమ్ ఆసక్తికరంగా మారుతోంది. చంద్రబాబు, నితీష్ ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా మారారండి. వీరిద్దరు కూడా. నితీష్ వచ్చేసి బీహార్ సంబంధించిన ముఖ్యమంత్రి. సో ఈ సమయాన్ని ఏపీ డిమాండ్స్ ఏమైనా ఉంటే సాధన కోసం చంద్రబాబు సద్వినియోగం అయితే చేసుకునే ప్రయత్నమే చేస్తున్నారు. సో మరి అందులో భాగంగానే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ నెల 12న ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరనుంది. అదేవిధంగా తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మోదీ సహా ఎన్డీఏ భాగస్వామ్యాలను కూడా ఆహ్వానించారండి. మోదీ తదితరులు అయితే రావడం జరుగుతుంది. సో ఇక బాబు మంత్రాంగం ఎలా ఉంటుందంటే, ఏపీ నుంచి తెలుగుదేశం నుంచి ముగ్గురు అయితే కేంద్ర మంత్రులుగా ఉండడానికి అయితే అవకాశం ఉంది. ఏపీలో పురంధరేశ్వరితో పాటుగా టీడీపీ నుంచి ఒకరికి మంత్రి హోదా అయితే దక్కనుంది. సో దీనిపై ఇంకా ఇదే సమయంలో చంద్రబాబు ఏపీకి పెండింగ్లో ఉన్న ఏవైతే హామీలు ఉన్నాయో, లైక్ ప్రత్యేక హోదా కావచ్చు, లేదా స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణం చేయకుండా ఉండేది కావచ్చు. సో పలు అంశాలు అయితే ఉన్నాయండి. పోలవరం సంబంధించి దాని నేషనల్ ప్రాజెక్టుగా చేసేదాని గురించి కావచ్చు. సో పోలవరం పురావాసంతో పాటుగా సవరించిన అంచనాలపై ఆమోదంపై చర్చ, ఇవన్నీ కూడా తీరే అవకాశాలు అయితే త్వరలో గుడ్ న్యూస్ రానుంది. ఇది అండి కేంద్రం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఇప్పుడు మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా త్వరితగతిన తీరాలైతే కోరుకుందాం. అలాగే రాజధాని అండి, అతి ముఖ్యమైనది రాజధాని. సో మనకి రాజధాని ఉంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళవలసిన అవసరమే లేకుండా అయితే ఉండొచ్చు. సో త్వరలోనే ఇవన్నీ కూడా మంచి రోజులు వస్తాయని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ మై ఛానల్.